యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి మీ బైబిల్ అందరూ తెరవండి. సోదరి చదువుతూ ఉన్నారు, జాగ్రత్తగా మనసు పెడతాం. యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. చాలు. ప్రభునందు నా సహోదర సహోదరులారా, చదవబడినటువంటి ఈ దైవ వర్తమానములో దేవుడు కొన్ని శ్రేష్టమైన సంగతులను మన కొరకు రాసి ఉంచారు. ప్రియులారా, దేవుడు రాయించిన ప్రతి మాట కూడా ఎంతో విలువైనది, శ్రేష్టమైనది. అయితే ఆయన మాటలు నిర్లక్ష్యపరచక ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మనసు పెట్టాలి. మానవుడు భూమి మీద క్షేమముగా, నెమ్మదిగా, సమాధానంగా బ్రతకటానికి దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చారు. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు ఒక మంచి మాట మన కొరకై మాట్లాడుతున్నారు. యెహోవా దొరుకు కాలమున ఆయనను వెదుకుడి. చాలామంది సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటారు. దేవుడు మనందరి ఎడల ప్రేమ చూపించి యేసుకృప పరిచర్యలను మన గ్రామంలోకి తీసుకొచ్చారు. మీరెక్కడి వారో నేనెక్కడి వాడినో, తన కృప చేత మనకు ఒక బంధాన్ని ఏర్పరిచాడు ప్రభుల వారు. ఇదంతా మనం గమనిస్తే ఆయనను జాగ్రత్తగా మనము కనుగొనటానికి దేవుడు ఇచ్చిన మంచి అవకాశం. దేవుడు దొరికే కాలమనే మనం వెతకాలి. దేవుడు ఎప్పుడు దొరుకుతాడు అంటే, సమయమందు అసమయమందు నువ్వు వెతుకుతూ ఉన్నప్పుడు నీకంటూ ఒక సమయం వస్తుంది. అప్పుడు పోగొట్టుకోకుండా వెతకడం ప్రారంభించాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. నీ సమయాలను దేవుని కొరకు వెచ్చించడం నేర్చుకోవాలి. దేవుడు నీకు కొంత సమయం ఇచ్చి ఉంటాడు. కుటుంబ బాధ్యతలతో పాటు, నీకు కలిగిన పని పాటలతో పాటు దేవుని సమయాన్ని కూడా నీకు ఇచ్చి ఉంటాడు. అందుకే బైబిల్లో విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనంలో ఓ చక్కని మాట రాయబడి ఉంటుంది. రేయి మొదటి జామున నీవు లేచి నీళ్లు కుమ్మరించినట్టు నీ హృదయమును ఆయన సన్నిధిలో కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుకొనుము. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక జాము గురించి చెప్పాడు ఇక్కడ. ఏ జాము అది? రేయి మొదటి జాము. ఆయన వైపు చేతులెత్తే సమయం అంటది. నీ పిల్లలను, నీ జీవితాన్ని చక్కబెట్టుకునే సమయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. వ్యర్థం చేసుకోకుండా ఆ సమయాన్ని దేవుని కొరకు నువ్వు ఉపయోగించావా?
అది నీకు క్షేమం. స్తోత్రం చెప్పండి. మీరు చెప్పండి, రేయి మొదటి జాము అంటే ఎప్పుడు? మళ్ళీ చెప్పండి, కొంచెం బాగా ఆలోచించి చెప్పండి. కొంచెం బాగా ఆలోచించేసి చెప్పండి, పర్లేదు. ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్తే మంచిదే కదా, ఒరిజినల్ బయటకు వస్తుంది. ఎన్ని జాములు ఉంటాయి? చెప్పండి, ఎన్ని జాములు ఉంటాయి? ఏనమ్మా మాట్లాడరు? 12 జాముల? ఎన్ని జాములు ఉంటాయి? నేను 24 చెప్పినాడు ఆయన సార్. గంటలు కాదురా, 3 గంటలకు ఒక జాము. ఇప్పుడు చెప్పండి, 8 జాముల? గిన్నిస్ రికార్డు ఎక్కిద్దాం. హల్లెలూయా, స్తోత్రం కలుగునగాక. సాయంత్రం 5 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు 4 జాములు ఉంటాయి. ఎన్ని జాములు? మనం తీరిగా తెల్లవారిన తర్వాత ఒక జాము అంట. ఏం జాము అది? తెల్లవారు జాము అంట కదా. 3 గంటలకు ఒక కోడికి వస్తుంది, అది ఒక జాము. అంటే సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు మొదటి జాము. ఎప్పుడు? సాయంత్రం 6 నుండి. ఈ టైము 6 నుంచి 9 వరకు ఫుల్ బిజీగా ఉండే సమయం ఏంది చెప్పండి? టీవీ సీరియల్ టైం. అవునా? ఎక్కడ మనం మిస్ అవుతున్నామంటే ఆ జామును దేవుని సన్నిధిలో వెతకాల్సిన మనం ఎక్కడ మన యొక్క సమయాన్ని వ్యర్థం చేస్తున్నాం? సీరియళ్ళకి సమయాన్ని వెచ్చిస్తున్నాం. బాగా ఆలోచించండి. 4వ జామున యేసు ప్రభుల వారు భూమి మీద నీటి మీద నడిచాడు అంటారు అక్కడ. అంటే ఆ సమయం ఇప్పుడు 4, 5, 6. అర్థమైందా? స్తోత్రం చెప్పండి. కౌంటింగ్ చేసి ఒకసారి రాసి పెట్టుకోండి. 6 నుంచి 9 వరకు, 9 నుంచి కౌంటింగ్ రాసి పెట్టుకోవాలి. 4 3 12 అంటే 4 జాములు అని అర్థం. ఇప్పుడు సాయంత్రం 6 నుండి ఉదయం 6 గంటల వరకు 4 జాములు రావాలి. సాయంత్రం 6 నుండి 9 వరకు సహోదరీలు చేసే పని ఏంటి? మిమ్మల్ని అడుగుతున్నా, మీరంతా సహోదరిలే కదా, కాదా? మరి అడుగుతున్నా, చెప్పండి. 6 నుండి 9 వరకు సహోదరీలు చేసే పని ఏంటి? కడుపు నింపుకోవటానికి ఒక పని. కడుపు నింపుకోవటానికి కొంతమంది పని చేస్తుంటే, కొందరు టీవీ రిమోట్ పట్టుకొని మంచి సమయంలో పెట్టాడు సాతానుగాడు మీకు. ఎందుకు పిల్లల భవిష్యత్తు పాడవుతుంది ఇక్కడ? ప్రతి సాయంత్రము ప్రభు సన్నిధిలోనూ కనపడాలి. స్తోత్రం, హల్లెలూయా. నేను చిన్నప్పుడు, అంటే నేను కూడా చర్చికి వెళ్ళే టైంలో ప్రతిరోజు దేవుని మందిరానికి వెళ్ళి నేనే గంట కొట్టేవాడిని. నేనంటాను, మీకు అందరికీ అంతో ఇంతో చదువచ్చు, కొంచెం అంతో ఇంతో బైబిల్ జ్ఞానం ఉంది. ప్రతిరోజు సాయంత్రం వచ్చి ఒక అరగంట సేపు ప్రభు సన్నిధిలో కనపడితే పాపం అంటారా? పాపమా? తప్ప అండి? దేవుడు దొరికే కాలము నేను వెతకాలి. ఆయన దాటి వెళ్ళిన తర్వాత నువ్వెంత వెతికినా ప్రయోజనం లేదు. బైబిల్లో ఒక అద్భుతమైన సందర్భాన్ని గుర్తు చేస్తాను మీకు. భక్తుడైనటువంటి యాకోబు సమృద్ధిగా
ఆస్తి ఉంది, ఆయనకి కావలసిన గొర్రెలున్నాయి, ఆస్తి ఉంది. ఒకరికి పెట్టగలిగిన స్థాయిలో యాకోబు గారు ఉన్నారు. ఆదికాండం 32వ అధ్యాయం. ఒకరికి పెట్టగలిగిన స్థితిలో ఆయన ఉన్నారు. అయితే దేవుడు దొరికే కాలమును అతడు గమనించాడు. ప్రియులారా, ఆ రాత్రి అందరినీ పంపించేసి ఒక్కడే మిగిలిపోయెను. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీ ఇంట్లో కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయా? 6 నుంచి ఒక అరగంట సేపు కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయా? నో ఆన్సర్. లేదు. ఆశీర్వాదాలు కావు, ఆశీర్వాదాలేమో కావాలి. కుటుంబ ప్రార్థనలు లేవు, సంఘ ప్రార్థనలు లేవు. వ్యక్తిగతంగా సంఘానికి ఒక శుక్రవారము, ఒక ఆదివారము సేవకుడు వచ్చిన రోజు ఒకరోజు వచ్చి దేవుని మందులు కనపడిపోతుంటాం. దేవుడు దొరికే కాలాన్ని నువ్వు పసిగట్టాలి. స్తోత్రం కలుగును గాక. నేనంటాను, నిజమైన దేవుని ఎరిగి ఉండి నువ్వు దేవుని కొరకు కనిపెట్టలేకుండా ఉన్నావంటే ఎంత భయంకరమైన స్థితి. మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆదాము అవ్వలతో దేవుడు ఎప్పుడు మాట్లాడేవాడు అంటే మొదటి జాము. దేవుడు దొరికే కాలం సాయంకాలం వేళ ఎక్కడైనా కూడా, ఒక్క కానాలనే కాదు, సిటీలోనైనా ఇంకొక చోటైనా ఎవరు మందిరాలలో కనపడరు. కళ్ళు కనపడనోళ్ళు, గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, ముసిలి ముతుకోళ్ళు ఎక్కడ కనపడతారు? చిన్నగా మందిరానికి నడుస్తూ ఉంటారు. చర్చిలో ప్రార్థన చేసుకుందాం నాయన అని. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పానీపూరి బండి దగ్గర, స్నాక్స్ బండ్ల దగ్గర, గోబీ మంచూరియా బండ్ల దగ్గర, ఇంకా కాస్త డబ్బున్నోళ్ళైతే సాయంకాలం వేళ అలాగా పార్కుకి వెళ్ళి, మరికొందరు అయితే షాపింగ్ చేస్తూ సాయంకాల సమయాన్ని అపవాది దోచుకుంటున్నాడు. దేవుడు దొరికే కాలాన్ని నీకు మరుగు చేశాడు అపవాది. అందుకే నువ్వు గుర్తించాలి, ప్రతి సాయంకాలం వేళ సమయాన్ని దేవుని కొరకును వెచ్చించాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సమయం గుర్తుంటుంది కదండి, మర్చిపోరు కదండి. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి జాము. ఈ మొదటి జాములో దేవునితోను కనపడటానికి ప్రయత్నించి, ఇప్పుడు ప్రొద్దుగుంకపోయినప్పుడు అబ్రహాము గారికి ఏమొచ్చిందంట? పై వచనాల్లో జరిగిన సంఘటన మీరు గమనిస్తే, దేవునికి బలిపీఠం కట్టడానికి వచ్చి నిద్రపోయాడు ఆయన. దేవునికి బలిపీఠం కట్టడానికి వచ్చి నిద్రపోయాడు అంటే ప్రార్థనా సమయంలో, దేవుణ్ణి కనిపెట్టే సమయంలో, దేవుడు దొరికే సమయంలో ఆయన నిద్రావస్థలోకి వెళ్ళిపోయాడు. దాని ప్రభావము అబ్రహాము సంతతి మీద పడింది. మీరు గమనిస్తే 400 సంవత్సరాలు తమది కాని దేశంలో వారి సంతానము బానిసలుగా ఉంటారని దేవుడు చెప్పాడు. గమనించండి ప్రియులారా, యాకోబు విషయానికి మనం వస్తే, పొద్దుగుంకపోయినప్పుడు అనగా రాత్రి కాల సమయంలో అందరినీ పంపించేసి యాకోబు అక్కడే మిగిలిపోయాడు. దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని మహిమ కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతని ప్రార్థనను దేవుడు అంగీకరించాడు.
స్తోత్రం కలుగును గాక. ఎలా చెప్పగలరన్నా అని మీరు అడిగితే, బైబిల్లో రాయబడింది, దేవుడు యాకోబు దగ్గరికి దిగి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. యాకోబు భక్తి ఏంటో చెప్పిన, ఒకవేళ సమయం దొరికితే ఎప్పుడెప్పుడు లేచిపోదామా అనేది మనకు ఉంటుంది కదా. ఎప్పుడెప్పుడు వదిలేస్తారా, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని. కానీ యాకోబు అలా కాదు. వెళ్ళవయ్యా, తెల్లవారుతుంది, నన్ను వదిలేయన్న కూడా వదిలిపెట్టే రకం కాదు. స్తోత్రం చెప్పండి. ఎందుకో చెప్పిన, దేవుడు దొరికే కాలమునే సమస్తాన్ని సంపాదించుకోవాలనుకున్నాడు యాకోబు. దేవుడు దొరికే కాలము నేను వెతకాలి. ఒక్కసారి దేవుడు దాటి వెళ్ళిన తర్వాత మరలా నువ్వు వెతకాలని ప్రయత్నం చేసినా ప్రయోజనం లేదు. నువ్వెన్ని ప్రయత్నాలను చేయి తర్వాత దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు ఏశావుకి. ఏశావుకు దేవుడు అవకాశం ఇచ్చి ఏశావు ఏం చేశాడు? ఆ సమయం కొరకు ఎదురు చూడలేదు, వెనక్కిచ్చేశాడు. తన తమ్ముడికి అమ్మేశాడు. తన తమ్ముడికి ఎప్పుడైతే అమ్మేశాడో మరలా ఆశీర్వాదము పొందగోరి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం గమనిస్తే, అతడు మరలా ఆశీర్వాదం పొందగోరి ఎచ్చినను ప్రయోజనము లేక, చదువుతారా? 17వ వచనం. ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధగా వెదికినను మారు మనసు పొంద అవకాశము లేక విసర్జింపబడినని. ఆమేన్, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విసర్జింపబడిన, నాట్ అలౌడ్ అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఏశావుకు అవకాశమే లేదు. దేవుని యొక్క సమయం కొరకు ఎదురు చూడని వారికి దేవుడు అవకాశం ఇవ్వడు. హల్లెలూయా. సజీవుడైన దేవుని యొక్క దర్శనం కొరకు నువ్వు కనిపెట్టలేకపోవడం ఎంత బాధకరమో చూసారా? జీవము కలిగిన దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు నువ్వు కనిపెట్టలేకపోతున్నావు చూడు, ఎంత బాధకరం అది. ఎవరికి? నీకే, నీ జీవితానికే. సమయాన్ని దేవునికి అప్పగించడం మనం నేర్చుకోవాలి. ఆమేన్, స్తోత్రం కలుగును గాక. బైబిల్లో ఒక సందర్భం, అది 5 మంటపాలు కలిగిన బేతెస్దా కోనేరు. ఆ మంటపాలలో రోగులు గుంపులు గుంపులుగా వచ్చి ఆ మంటపాల్లో ఉంటారు. పరలోకం నుండి దేవదూతలు వస్తారంట, కోనేట్లో నీళ్లను కదిలిస్తారంట. అలాగా ఒకసారి దేవదూతలు వచ్చి ఎప్పుడైతే నీళ్లను కదిలించారో, నీళ్లు కదులుతున్నప్పుడు ఎట్టి రోగం కలిగిన వాడైనా ఆ నీళ్ళలో పడితే శుద్ధుడవుతాడు. ఇది బేతెస్దా కోనేటి వద్ద జరుగుతున్న అద్భుతకరమైన సంఘటన. ఒక వ్యక్తి 38 ఏళ్ల నుండి అదే కోనేటి దగ్గర ఉన్నాడంట. ఎన్నేళ్ల నుండి? 38 సంవత్సరముల నుండి ఆ కోనేటి వద్ద వెయిటింగ్ చేస్తున్నాడు. దేని కొరకు చెప్పాలి? మళ్ళీ ఒకసారి చెప్పండి, దేని కొరకు? దేవదూతలు వచ్చి నీళ్లు కదిపే సమయం కొరకు వెయిటింగ్. చదువుతారన్నమాట. యోహాను సువార్త 5వ అధ్యాయము
మర్చిపోయారా రెఫరెన్స్? లేదు కదండి. ఓకే, ఫస్ట్ నుంచి చదవము. యెరూషలేము గొర్రెల ద్వారము దగ్గర బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. చాలు, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేని కొరక ఆ వ్యక్తి 38 ఏళ్ళ నుంచి వెయిటింగ్? చెప్పండి. స్వస్థత కోసం కాదు, నీళ్లు కదిలించబడే సమయం కొరకు. స్వస్థత కోసమని ఉండొచ్చేమో, కానీ నీళ్లు కదిలింపబడకపోతే అక్కడ ఉండి వ్యర్థమే. అందుకే అక్కడ రాయబడింది ఆయా సమయాలలో. ఉందా మాట? ఆయా సమయములకు. చూసారా? అంటే ఆ సమయం కొరకు వెయిటింగ్. రేపు 1వ తేదా? 1వ తేదీ ఎంతమంది వెయిటింగ్? దేనికి? దేనికోసం? పింఛన్ కోసమే. 1వ తేదీ కోసం వెయిటింగ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కరెక్ట్ కదా? సమయం, దేవుడిచ్చే సమయం కొరకును ఎదురు చూడాలి. దేవుడు దొరికే కాలము కొరకును వెయిటింగ్ చేయాలి. ప్రియులారా, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం రోగాలు బాగాక, ఎక్కడెక్కడో తిరుగుతుంటాం సమస్యల నుంచి విడుదల పొందలేక. బైబిల్ చెప్పిన మాట, రేయి మొదటి జామున మోకరించడం నేర్చుకో. స్తోత్రం కలుగునుగాక. రేయి మొదటి జామున ప్రార్థించడానికి నీ మోకాలు సిద్ధపెట్టు. ప్రారంభం చేయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదించేంత వరకు వదిలిపెట్టనని చెప్పండి దేవుని దగ్గర. ప్రతిదినం ప్రభు దగ్గర ప్రాధేయపడరని నేర్చుకోనండి. ఆయన దొరికి కాలము నన్ను వెదిగితే ఆయన నీకు దొరుకుతాడు. ప్రతి సాయంత్రం ఏ ఇంట్లోనైనా కుటుంబ ప్రార్థన జరుగుతుందేమో వారిని ఆశీర్వదిద్దామని ప్రభుల వారు, పరిశుద్ధాత్మ దేవుడు మన ఇంటికి వస్తారు. ఆ ఇంట్లో ప్రార్థన కాకుండా సీరియల్ సౌండ్ వినపడుతుంటే వస్తాడా పోతాడా? చెప్పండి. దేవుడు వస్తారా వెనక్కి వెళ్ళిపోతారా? ఆఫ్టర్ పాస్టరే రాడు కదా, సేవకులే రారు. పరిశుద్ధుడైన దేవుడు వస్తాడా? హబక్కుకు ఒక మాట అంటారు, నిష్కలంకమైన దృష్టి కలిగిన దేవుడవు నీవు. ఆమేన్. నిష్కలంకమైన కన్ను దృష్టి కలిగిన వాడు ఆయన. పాపం చూడటానికి ఇష్టపడ్డాడు ఆయన. మీరు ఆలోచన చేయండి. నీ ఇంటిలో ఏ భాష వినపడుతుందో నువ్వు అర్థం చేసుకో. బైబిల్ చెప్తుంది, రక్షించబడిన ఇంటిలో నుంచి రక్షణ సునాద కీర్తనలు వినబడును. ఆమేన్. నీ ఇంట్లో నుంచి ఏమి వినపడాలి? ఏమి వినపడుతున్నాయి? మేము మీకే అవకాశం ఇచ్చాం, మీకే అవకాశం ఇస్తూ ఉన్నాం. మీరు పాటలు పాడి ప్రభుని మయపరుస్తారా? సీరియల్లు పెట్టుకొని చూస్తూ ఉంటారా? అది మీ ఇష్టం.
దొరికే కాలము నన్ను వెతికావా, నీకు నీ కుటుంబం సేఫ్. స్తోత్రం. నీవు నీ కుటుంబం సేఫ్. ఆయన దాటి వెళ్ళిన తర్వాత నువ్వెంత పిలిచినా దొరకడు. ఆమేన్. ఆ తర్వాత ఏశావు ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచినను అవకాశము లేదు. ఇదే సందర్భం పరమగీతాలు 5వ అధ్యాయంలో కూడా మనకు కనపడుతుంది. నా ప్రియుడు తలుపు తీసి నన్ను పిలిచాడు. చూద్దామండి ఏమాట, 5వ వచనం నుండి అనుకుంటాను, లేక 6 నుండి అయినా చూడండి. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని. బెస్ట్. దొరికే కాలం నా వెదిగితే మంచిది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీరు గమనిస్తే ఏముంటుంది తెలుసా? హెజ్కేల్ గ్రంథంలో రాస్తారు, దేవుడు చనిపోయిన వారి కొరకు ఏడవద్దు. ఎవరి కోసం ఏడవాలి? ఇప్పుడు చనిపోతున్న వారి కొరకు ఏడవండి. ఆమేన్. ఎవరి కొరకు ఏడవాలి? చచ్చిపోయిన తర్వాత రొమ్ములు కొట్టుకొని నా బిడ్డ, నా కొడుకు, నా భర్త అనేసి నువ్వెంత ఏడ్చినా ప్రయోజనం లేదు. అప్పుడు నువ్వు రొమ్ములు కొట్టుకొని ప్రలాపించిన ఉపయోగం లేదు. సమయం ఉండగానే మారని భర్త కొరకు, మారని పిల్లల కొరకు, మారని కుటుంబస్తుల కొరకు ప్రార్థించడం నేర్చుకో. ప్రతి ఉదయకాల, ప్రతి సాయంకాల వేళ, రేయి మొదటి జామున ఆయన వైపు చేతులెత్తో నీళ్లు కుమ్మరించినట్టుగా దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రతి సాయంకాలం మీకు అందరికీ మందిరం సమీపంగానే ఉంది కనుక వీలైతే ప్రతిరోజు వచ్చి ఒక అరగంట సేపు పాటలు పాడింత వాక్యము, బైబిల్ వాక్యం రోజు ఒక అధ్యాయం చదువుకొని సెలవు ప్రకటించుకొని వెళ్ళిన క్షేమం. హల్లెలూయా. పాపమేం కాదు కదండి అలా చేయడం, తప్పు కాదు కదండి. దేవుని సన్నిధిలో ఆయనను వెతుకుట క్షేమం. ఫైనల్గా ఒక మాట జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తాను. ఓ తల్లికి 12 ఏళ్ళ నుండి రక్తస్రావం ఉందంట. ఎన్నేళ్ళ నుండి? భరించగలమండి ఆ రోగం? ఓ చిన్న బలహీనత వస్తేనే దాని నుంచి విడుదల పొందటానికి మనిషి ఆయా ప్రయాసలు పడుతుంటారు. 12 ఏళ్ళ నుండి రక్తస్రావ రోగంతో అందరి చేత అసహించబడిన తల్లి. ఎంతమంది డాక్టర్లు ఉన్నారు ప్రపంచంలో, ఎంతమంది, ఎన్ని ఔషధాలు ఉన్నాయో అన్నీ ఉపయోగించారు, కానీ స్వస్థత లేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి మాట. మానవ ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. ఆమేన్. ఆయన దొరికే కాలము నన్ను వెతకగలిగితే, ఆయన దొరికే కాలమును వెతకగలిగితే ఆన్ ద స్పాట్ హీలింగ్. ఆమేన్. ఇంకెవరిని అడగాల్సిన, వెళ్ళాల్సిన అక్కర్లేదు. మీరు గమనించండి, మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో మీ స్త్రీ మనకు కనపడుతుంది. 25వ వచనంలో పడుతున్నావా లేదా? పడుతున్నామా లేదా? పడుతున్నామా లేదా? ఎన్ని మందులు వాడుతున్నామా? చూసిందా? తాత్కాలిక
కేవలం ఉపశమనం కొరకు మాత్రమే. డాక్టర్ అంటారు, ప్రాబ్లం ఏం లేదమ్మా, అయినా ఈ మందులు వాడంటాడు. ప్రాబ్లం లేదంటాడు, ఏం చెప్తాడు మళ్ళీ? ఈ మందులు వాడు, 3 పూట్ల వాడు. దానికి మనం ఏం కౌంటర్ ఇయ్యాం. ప్రాబ్లం లేదంటావు సార్, మళ్ళీ ఎందుకు రాస్తున్నారు సార్ అని కూడా చెప్పాం. ఆరోగ్యం మీద తీపి ఎక్కువ. మంచిదే సరే, మొత్తం మీద మానవ ప్రయత్నాలు అన్నీ కూడా చేసి ఆమె మరింత సంకుటిత పడెను. కానీ వెళ్ళాల్సిన చోటికి వెళ్ళలేదు, అదే బాధ. చేయాల్సిన పని చేయట్లేదు. మానవుడు, క్రైస్తవుడైన వాడు, విశ్వాసైన వాడు చేయాల్సిన పని చేయక వెళ్ళాల్సిన చోటికి వెళ్ళటం లేదు. ఇంకా అవి తప్ప మిగతావన్నీ ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఏవి తప్ప? యెహోవాను వెదకడం తప్ప మిగతావన్నీ ఓకే. ఫైనల్గా ఆమెకు అర్థమైంది ఏంటంటే, వీటి వలన, ఈ డాక్టర్ల వలన ప్రయోజనం లేదు, తాత్కాలిక ఉపశమనం తప్ప. కొంతమంది చెప్పే మాట, ఆ మాత్ర వేసుకున్నంతసేపు బాగుంటుంది అన్న, ఆ తర్వాత మరలా మామూలే. కేవలం 1 గంట, అరగంట సమయం వరకు మాత్రమే నీకు ఉపశమనం కలుగుతుంది వాటి వల్ల. తర్వాత మరలా యథావిధి అవుతుంది. నేను చెబుతున్నా, రేయి మొదటి జామున అనగా యెహోవా దొరుకు కాలమున నువ్వు ఆయన సన్నిధికి రాగలిగితే ఖచ్చితంగా సంపూర్ణమైన స్వస్థతని కలుగుతుంది. ఆమేన్. ఒక సమయం వచ్చింది, ఆ సమయంలో బైబిల్లో రాయబడిన మాట, ఆయన చుట్టూ జన సమూహం ఉన్నారంట. ఆయన చుట్టూ జన సమూహం ఉన్నారు. అలా అని సమయాన్ని వ్యర్థం చేయలేదు. ఒక స్త్రీ, ఒక స్త్రీ చుట్టూ పురుషులే ఉన్నారు. ఆమెకు ఒక రోగం ఉంది. ఆ రోగం అసహ్యకరమైన రోగం. ఎలా వెళ్ళాలి? ఎవ్వరు లేనప్పుడు వెళ్ళి, పర్సనల్గా వెళ్ళి, డాక్టర్ సార్, అమ్మ నర్సక్క కొంచెం బయటికి వెళ్ళి పర్సనల్గా మాట్లాడాలి. పర్సనల్గా చెప్తాం, ఉన్న రోగాన్ని పర్సనల్గా చెప్తాం. కానీ యేసుక్రీస్తు దాటి వెళితే నా రోగానికి విడుదల దొరకదు అని ఆమె ఖచ్చితంగా తెలుసుకొని, పురుషులున్నా, నా రోగం అసహించుకున్నదైనా పర్వాలేదు, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు మాత్రమే తాకుతా. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సమయాన్ని వెతికింది, దేవుని యొక్క సమయం కొరకు ఎదురు చూసింది. ఆయన సమయంలో అక్కడ ఉన్నాడు. ఎంతమంది ఉన్నా, పురుషులున్నా, మరొకరున్నా ఏమి అడ్డు చెప్పుకోక, ఏమి ఆలోచించక వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. స్తోత్రం, స్తోత్రం. 12 ఏళ్ల నుండి ఆ రోగంతో బాధపడుతున్న తల్లికి ముట్టిన వెంటనే రక్తధార కట్టెను. ఆమేన్. దీన్ని బట్టి మీకేమర్థమైంది? ఆయన దొరికే కాలమున మాత్రమే మనం ఎదగాలి. ప్రైజ్ ద లార్డ్. నేను చెబుతున్నా, నీకొక సమయం వస్తుంది, నీకొక సమయం వస్తుంది, నీకొక సమయం వస్తుంది, నీకొక సమయం, నాకు ఒక సమయం. వెయిట్ చేయాలి. ప్రైజ్ ద లార్డ్. నీకు ఒక వంతు వస్తుంది, వెయిట్ చేయి, ఎదురు చూడు. దేవుని కొరకు ఎదురు చూడు. అలాగ ఎదురు చూడటం నేర్చుకో. ప్రైజ్ ద లార్డ్. ఆయన దర్శించేంత వరకు వెయిట్ చేయి. ఆయన ఎప్పుడో వస్తానే, ఆ తర్వాత మనం అప్పుడు మోకాళ్ళు ఉండొచ్చు అని బుద్ధి లేని కన్నికల వల్ల మాత్రం చెప్పద్దు. సిద్ధపడి ఉండాలి. ఏ క్షణంలోనైనా రావచ్చు, సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు రైతులంతా వెయిటింగ్ దేనికోసం చెప్పరే?
విత్తనాలు వేయటానికా? విత్తనాలు వేయటానికా? అంటే వర్షం లేకుండా విత్తనాలు వేస్తారా ఇది మీరు? మా ఊర్లో వర్షం పడింది ఈరోజు, మీ ఊర్లో పడలేదు. ఆలోచించండి. వెయిటింగ్. దేవుని కొరకు ఎదురు చూడటం నేర్చుకో. ఆయన సమయం కొరకు ఎదురు చూడటం నేర్చుకో. ఆయన దర్శనం కొరకు ఎదురు చూడటం నేర్చుకో. ఆయన మాట కొరకు ఎదురు చూడటం నేర్చుకో. హల్లెలూయా. బైబిల్లో 18వ అధ్యాయం అది 22వ వాక్యం ఆదికాండంలో, దేవుడు వెళ్ళిపోయాడు కానీ అబ్రాము వేచి ఉండెను. ఆమేన్. అబ్రాం వెయిటింగ్ చేస్తున్నాడు, మరలా వస్తాడేమో. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు పరీక్షలు రాశాం. దేనికి? డిఎస్సికో ఇంకోటి అనుకో రాశాం. వెయిటింగ్ దేనికి? ఎప్పుడు కాల్ లెటర్ వస్తుందా? ఎప్పుడు ఉద్యోగంలో జాయిన్ అవుదామా? రైట్. ప్రియులరా, యెహోవా దొరికి కాలమున నువ్వు ఎదగకపోతే నష్టపోయేది నువ్వే. మీకందరికీ మనవి చేస్తున్నా, సాయంకాలం ప్రతిరోజు నీ కుటుంబ ప్రార్థన నీకు అలవాటు చేసుకో. ప్రతిరోజు ఎవరు మోకరించకపోయినా పర్లేదు, ఒక్కరితోని ప్రారంభం చేయండి. నీతో పాటు ఎవరు రారు, రాకపోయినా పర్లేదు. నువ్వెవరిని బలవంతం చేయకు. నువ్వే ఒక 2 పాటలు పాడుకో, నువ్వే కాసేపు బైబిల్ చదువుకో, నువ్వే కాసేపు ప్రార్థన చేయి. నిన్ను బట్టి నీ ఇంట్లోకి దేవుడు లోపలికి వస్తాడు. స్తోత్రం. నిన్ను బట్టి ఇంట్లోకి వచ్చేస్తాడు ఆయన. మర్చిపోవద్దు, యెహోవా దొరుకు కాలమనే ఆయనను వెదకండి. అటు కృప మనందరికీ దేవుడు ఆ సమయాన్ని ఇచ్చి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి.